అది అంతా ఒక మిస్డ్ కాల్‌తోనే మొదలైంది. ఒక సాయంత్రం ఆనంద్ తన ఫ్రెండ్‌కి కాల్ చేయబోయి పొరపాటున మాలతికి కాల్ చేశాడు. హలో అని ఆమె మృదువుగా చెప్పగానే ఆనంద్ కొంచెం తడబడిపోయాడు. కట్ చేయకుండా సారీ అన్నాడు. ఆ మాటతోనే వారి మాటలు మొదలయ్యాయి. ఒక మిస్డ్ కాల్ తర్వాత రోజువారీ కాల్స్‌గా మారింది. వాళ్ళు వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ డ్రీమ్స్, ఫుడ్ అన్నీ షేర్ చేసుకున్నారు. చూడకపోయినా ఒకరినొకరు ఫీల్ అయ్యేవారు. 3 నెలల తర్వాత మాలతి చెప్పింది, "మనం ఓసారి కలుద్దాం." లేక్ దగ్గర ఉన్న చిన్న కేఫ్‌ని ఫిక్స్ చేసుకున్నారు. ఆనంద్ ముందే వెళ్ళి టెన్షన్‌తో ఎదురు చూస్తున్నాడు. ప్రతిసారి డోర్ ఓపెన్ అవ్వగానే గుండె తడబడింది. తర్వాత మాలతి వచ్చింది. సింపుల్‌గా, ముద్దుగా అతను ఊహించినట్టుగానే ఉంది. ఇద్దరు గంటల కొద్దీ మాట్లాడుకున్నారు, నవ్వుకున్నారు. వెళ్ళేటప్పుడు ఆనంద్‌కి ఫోన్ రింగ్ అయింది. అది మాలతి కాల్. ఆమె నవ్వుతూ, "అరే! మన హ్యాబిట్ మారలేదు కదా" అంది. ఆ రోజు నుండి వాళ్ళ కథ మిస్డ్ కాల్‌తో మొదలై, సరైన వ్యక్తితో ముగిసిన ప్రేమ కథ అయిపోయింది.